కొంతమందికి ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటుంది. బయటకి బాగానే కనపడతారు. అదే కొంతమందికి చాలా యాంగర్ చాలా తొందరగా వస్తది. హ్మ్. బికాజ్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. దాన్ని తెలుసుకొని దాని ద్వారా మనం ఒక రకమైన మోడిఫయింగ్ చేసుకోకపోతే 100% యంగర్ జనరేషన్‌లోనే మనకు హార్ట్ డిసీజ్ వస్తుంది. ఎక్కడ డాక్టర్ గారు అంటే ఆ స్ట్రెస్‌కి, ఆ మేనేజ్‌మెంట్‌కి హార్ట్‌లో ఉండే క్లాట్స్ కావచ్చు, లేకపోతే మీకు కార్డియాక్ అరెస్ట్ ఎక్కడ లింకప్ ఉంటుందండి అది? హార్మోన్స్ విచ్ ఆ! విల్ డ్రైవ్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు లిపిడ్ అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. అదేవిధంగా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవి ఆర్టరీస్‌కి దే హ్యావ్ ఏ టెండెన్సీ టు కుంచించిపోవడానికి, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఎక్కువగా టైట్‌నెస్ ఉందనుకోండి అదంతా కూడా హార్ట్ మీద లోడ్ అవుతుంది. హ్మ్. మరీ మరీ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ మైక్రో క్రాక్స్ అంటాం. మన ఇంటిమాలో అది బ్లడ్ వెసల్‌లో ఉండే రక్తనాళాల్లో ఉండే ఇన్నర్ లేయర్‌లో. అటువంటి క్రాక్స్ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్స్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా దాని మీద డిపాజిట్ అయ్యి ప్లాక్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రో అవుతాయి. బేస్డ్ ఆన్ మన లైఫ్ స్టైల్. ఎంత ఫాస్ట్‌గా అవుతాయా? యంగ్ ఏజ్‌లో వస్తుందా? ఓల్డ్ ఏజ్‌లో వస్తదా? అనేది లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్‌గా వచ్చిన గణాంకాల ప్రకారం 2035కి మొత్తం వరల్డ్ వైడ్‌గా సగం మంది ఒబేసిటీతో బాధపడే అవకాశం ఉందనేది మనకి ఒబేసిటీ అవును. జర్నల్స్‌లో వస్తుంది. అవును. ఇది అంటే ఒబేసిటీ అనేది ఒక కీలకమైన కారణంగా మనం హార్ట్ అటాక్స్ ఆ! చెప్పొచ్చండి? 100% ఇందాక సెడెంటరీ లైఫ్ బిఎంఐ హై అన్నాను గదా! ఆ! హై బిఎంఐ ఈజ్ నథింగ్ బట్ ఒబెసిటీ అండి. ఓవర్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ఈ 20 21 22 మనకి 18 అని చెప్తారు. 17, 18. అవును. 25 ఈజ్ ఓవర్ వెయిట్ కింద లెక్క అవుతది. ఓకేనండి. 23కి 22 మెయింటైన్ చేస్తేనే బెటర్‌గా ఉంటుంది. స్ మన సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ సాఫ్ట్‌వేర్ ఆల్ కంపెనీస్ హ్మ్. హెచ్ఆర్ వాళ్ళు సింపుల్‌గా అందరూ ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు వాళ్ళ బిఎంఐ ఏంటి? కరెక్టే. 2 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నాకు మీ బిఎంఐ ఇవ్వాలి. నేను హ్మ్. చేస్తాను అదని ఒక చిన్న స్ట్రిక్ట్ ఇది పెట్టారనుకోండి. అంటే జస్ట్ పోలీస్ మాన్యువల్ లాగా. అంతే. అంటే పోలీస్‌లోకి మీకు బీఎంఐ ఉంటే అలౌడ్ లేదు ఉండదు ఫస్ట్. సేమ్ థింగ్ ఆ! సాఫ్ట్‌వేర్‌లో గనక ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఒక రకమైన అకౌంటబిలిటీ క్రియేట్ అవుతది. ఈ కరెక్టే. కుర్రాళ్ళందరూ లేడీస్ గాని ఎవరైనా గాని పాపం వాళ్ళకి దే ఆర్ ఫస్ట్ టైమ్ దే ఆర్ ఇంటూ కరెక్టే. ఎర్నింగ్. ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఆహ్, వర్క్ హార్డ్ వర్క్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఈ ఈ ఆలోచనలోనే ఉంటారు. అదే మన హెల్త్ పాడు చేస్తున్నాం అనే ఆలోచనలో ఉంటారు. సంబడీ ఎల్స్ నీడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది చేయకుండా మాలాటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలం. దట్ రియల్ కంట్రోల్ ఈజ్ ఇన్ కంపెనీస్ హెచ్ఆర్‌లో ఉంటది. ఇది సింపులే. కరెక్టే. ఇంప్లిమెంట్ చేయగలిగితే ద బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద డిసీజ్. అంటే ఇప్పుడు కరోనాకి ముందు, తర్వాత మన ప్రపంచాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నాం. అలా కరోనా తర్వాత కేసెస్‌లో ఏమైనా నిజంగానే మార్పొచ్చిందా? ఇప్పుడు చాలా వరకు బ్లడ్ క్లాట్స్ అంటున్నారు. అటు బ్రెయిన్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు. ఏమైనా కారణం ఉందండి? కరోనాకి లింక్ ఉందా? దేర్ ఈస్ డెఫినెట్‌లీ ఐదర్ వైరస్ వల్ల గాని, లేకపోతే వ్యాక్సిన్ వల్ల గాని ఇంక్రీజ్డ్ టెండెన్సీస్ ఫర్ క్లాట్స్ ఫార్మేషన్ ఆర్ ప్లాక్ ఫార్మేషన్, హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అని చెప్తున్నారు. దేర్ ఈస్ నో స్పెసిఫిక్ స్టడీ టు లింక్ ఈదర్ వైరస్ ఆర్ వ్యాక్సిన్ టు హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. హ్మ్. పాజిటివ్ చెప్తాను నేను. హ్మ్. కోవిడ్ వల్ల ఆహ్, పల్లెటూరుల్లో గూడా హెల్త్ అవేర్‌నెస్ గురించి అవగాహన పెరిగింది ఒకటి. 2 ఇన్స్యూరెన్స్ అనేది మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనే అవగాహన కూడా డెఫినిట్‌గా ఇంక్రీజ్ అయిందండి. దే ఆర్ పాజిటివ్ ఇంపాక్ట్స్. ఇవాళ ద సింగిల్ మోస్ట్ కాజ్ ఫర్ పావర్టీ ఈజ్ హెల్త్ ప్రాబ్లమ్. ఇంట్లో ఒక పర్సన్‌కి జబ్బొచ్చి మనం మిడిల్ క్లాస్‌లో ఉంటే హ్మ్. వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సొచ్చి మేజర్ ప్రొసీజర్ ఏదైనా చేయాల్సొస్తే ది ఎంటైర్ ఫ్యామిలీ విల్ గో ఇంటూ బిలో పావర్టీ లైన్. అవును. మిడిల్ క్లాస్ నుంచి. అవును. వాళ్ళు డెట్ బర్డెన్ వెళ్ళిపోతారు. హ్మ్. సో, హౌ డు యూ మేక్ ష్యూర్ దట్ ఆ పరిస్థితి రాకూడదనుకుంటే ఎంకరేజ్ చేసి ప్రతి వాళ్ళని ఫస్ట్ ప్రివెంటివ్ హెల్త్ యాస్పెక్ట్స్ 100% మనం యాస్ ఏ గవర్నమెంట్ పాలిసీ తీసుకురావాలి. సింపుల్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ చేశారు కదండీ మన హ్మ్. దేశంలో. అవును. స్మాల్ పాక్స్ ఇరాడికేట్ చేసాం కదా మనం. హ్మ్. అదే విధంగా ఇది గనక చేయగలిగితే డెఫినిట్‌గా ఈ ఒక బర్డెన్ తగ్గిస్తాం. 2 గెట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇప్పుడు చీపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు కూడా ఉన్నాయి. హ్మ్. అవి 2 తీసుకున్నందువల్ల మనకి సొసైటీలో ఈ సడెన్ మూవ్‌మెంట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు పావర్టీ తగ్గిపోతుంది.